కీర్తన గ్రంథము 119 అధ్యాయము 176 వచనాన్ని చదువుకుందాము. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగితిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగితిని. కీర్తనకారుడు దేవుని మరిచిపోలేదు, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించలేదు. ఆయన దేవుని యొక్క వాక్యం అన్న ఎంతో ప్రియము, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఆయన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించేవాడు. ఇలాంటి మంచి ఈ యొక్క కీర్తనకారుడు కొన్నిసార్లు అతనిలో కలిగే ఈ యొక్క పాపాల వలన అతడు కొన్నిసార్లు పాపిష్టి యొక్క అలవాట్ల వలన, పాపం వలన పడిపోవడం వలన, తప్పు మార్గంలో నడవడం వలన అతడు గొర్రె వలె త్రోవ తప్పిపోయినట్లుగా చూస్తున్నాము. అతనిలో కలిగే పాపాలను బట్టి త్రోవ తప్పిపోయినాడు, గొర్రె వలె త్రోవ తప్పిపోయినాడు. చూడండి, గొర్రె కాపరి ముందుండి ఆ మందను నడిపిస్తుంటాడు. ఆ యొక్క మంద, ఆ గొర్రెలు కూడా ఆ కాపరి వెనకాల వెళ్తూ ఉంటాయి. ఆ కాపరి మంచిగా పచ్చిక గల స్థలములో, ఆ స్థలములోకి ఆ గొర్రెలన్నీ కూడా తీసుకెళ్తాడు. కానీ ఆ గొర్రెలలో ఏదన్నా ఒక గొర్రె వ్యర్థమైన గడ్డి తినడానికి ఆ మందలో నుంచి, ఆ కాపరి నుండి వేరైపోవాలని, వ్యర్థమైన గడ్డి తినాలని ఆ మందలో నుంచి వేరైపోతుంది. ఒంటరిగా పక్కకి వెళ్ళిపోయి వ్యర్థమైన గడ్డి తినాలని చూస్తుంది. నాకు అన్ని తెలుసు, నేను ఏదైనా సాధించగలుగుతాను, నాకేంది ఎవరు చెప్పేది, నాకెవరు చెప్పనవసరం లేదు అని తన సొంత నిర్ణయం వల్ల, సొంత ఆలోచన వలన, కాపరి చెప్తున్నా కూడా వినకపోవడం వల్ల మందలో నుండి, కాపు నుండి వేరైపోయినప్పుడు అది ఒక తోడేల కన్లో, తోడేల చేతుల్లో పడుతుంది. ఆ గొర్రెపిల్ల తోడేలు చీల్చి వేస్తాయి. చూడండి, ఒక మనిషి కూడా దేవుని నుండి వేరైపోతే, దేవునికి దూరంగా పోతే ఏం చేయలేడు. ప్రారంభంలో ఎంతో భక్తిగా ఉంటారు, ఎంతో పరిశుద్ధంగా ఉంటారు, ఎంతో ప్రార్థన కలిగి జీవిస్తారు. అయితే రాను రాను వాళ్ళు ఒక భక్తిహీనులుగా, అవిశ్వాసులుగా, వాతవేయబడే మనస్సాక్షిగా జీవిస్తున్నారు. మొదటి యొక్క మంట పరిశుద్ధత లేదు. మొదట్లో దేవుని మార్గములో, దేవుని చిత్తానుసారంగా, దేవుని భయభక్తులుగా నడిచినారు. కానీ రాను రాను వాళ్ళు త్రోవ తప్పిపోయిన గొర్రె వల్లే వాళ్ళు కూడా జీవిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. ఈ లోకాశలో పడిపోతున్నారు. వారి సొంత మార్గాలను ఎంచుకుంటున్నారు. దేవుడు ఎంత చెప్పినా కూడా వినకుండా, దేవుడు ఎంత చెప్పినా కూడా ఒక సేవకుల ద్వారానో, వాక్యం ద్వారానో, ఏదో ఒక విధంగా దేవుడు మాట్లాడుతున్నా కూడా వద్దన్న పనులు చేయడము,
వద్దన్న వాటిని తినడము, వద్దన్న పనులు చేయడము, వద్దన్న స్థలాలకు వెళ్ళడము, లోక స్నేహం చేయడము, లోక ఆచారాలు ఆచరించడము, మరలా త్రోవ తప్పిపోయిన వారిగా ఉంటున్నారు. మొదట్లో బాగానే ఉన్నారు, రాను రాను త్రోవ తప్పిపోయిన గొర్రె వలె ఉంటున్నారు. ఇలా త్రోవ తప్పిపోతే మనకే నష్టం, నీకే నష్టం. ఎందుకంటే దేవునికి వేరయ్యి మనం ఏం చేయలేం. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఏదో సాధించుదాం అనుకున్నాడు, కానీ ఏమి సాధించలేక తర్వాత అన్ని పోగొట్టుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చినాడు. దేవునికి దూరంగా పోతే ఏం చేయలేము, ఏం సాధించలేము. ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే ఫలిస్తుంది. దేవునిలో మనం ఉన్నప్పుడే, దేవుని మార్గంలో నడిచినప్పుడే మనం కూడా ఫలిస్తాము, మనం కూడా సరైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఈరోజు ఆ త్రోవ తప్పిపోయిన గొర్రె తొడేళ్ల చేతికి ఎలాగైతే చిక్కిందో, మనం కూడా దేవుని మార్గాన్ని విడిచి ఈ లోకానుసారంగా జీవిస్తే, లోక మార్గాన్ని మరలా ఎంచుకుంటే, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, నీ సొంత చిత్తానుసారం నువ్వు నడిచినట్లయితే, ఈరోజు మరలా సాతాను చేతిలో చిక్కుపోవాల్సి వస్తుంది. సాతాను నిన్ను పట్టేసి మరలా వానికి ఇష్టం వచ్చినట్టుగా నిన్ను వాడుకొని నీ జీవితాన్ని పతనం చేస్తాడు. అంటే నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు, నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు. దేవునికి ఇచ్చిన తలాంతులను వాడు దొంగిలిస్తాడు. అన్ని కోల్పోవాల్సి వస్తుంది, దేవుడిచ్చిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఈరోజు మనం త్రోవ తప్పిపోకూడదు, దేవుళ్ళలోనే ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈరోజు అందుకని కీర్తనకారుడు, నేను తప్పిపోయిన ఆ గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకోనము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరుచువాడను కాను. ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను నీ సేవకుడు, నన్ను జ్ఞాపకం చేసుకో, మరలా నీ దారిలో నన్ను చేర్చు, నీ శిలువసార్లు నన్ను మరుగుపరచుకో, భద్రపరచు అని వేడుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా వేడుకో. తప్పిపోయినావేమో, లోకానుసారంగా జీవిస్తున్నావు, లోకంలో గడిచిపోయినావేమో, పాపంలో బొర్లాడుతున్నావేమో, శరీరాశల ప్రకారం శరీరానుసారంగా జీవిస్తున్నావేమో. ఈరోజు మరలా ప్రార్థన చెయ్యి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నాకు నూతనమైన హృదయాన్ని దయచేయి, నూతన జీవితాన్ని దయచేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితేనే. ఈరోజు నువ్వు తప్పిపోవద్దు, దేవుని మార్గం నుంచి తప్పిపోకు. దేవుని చిత్త ప్రకారం నడువు, ఆయన మార్గంలో నడువు, ఆయన చిత్తానుసారం నడువు. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ చిన్న చిన్న దానికి కూడా నువ్వు అవకాశం ఇస్తే పాపానికి సాతాను గారు దూరిపోతాడు. సాతాను గాని కొంచెం సందున్న చాలు వాడు వచ్చి దూరిపోతాడు. కాబట్టి వానికి అవకాశం ఇవ్వద్దు. మనం దేవునికి నమ్మకంగా ఉందాము, దేవునిని భయభక్తులు కలిగి జీవించుదాము. ఈరోజు ఈ యొక్క 119వ కీర్తన మరి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క కీర్తన 119వ కీర్తన చాలా పెద్ద అధ్యాయము. ఇందులో 22 భాగాలుగా విభజించబడింది. ఇది చాలా అద్భుతమైన కీర్తన. ఇన్ని రోజులు కూడా దేవుడు ధ్యానించుకోవడానికి ఆయన కృపనిచ్చినాడు. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ఎంతో భయం భక్తితో
దేవుని ప్రేమిస్తూ, ఆయనని మహిమపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనని కీర్తిస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ కీర్తనను రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి కీర్తన అంతా కూడా మనం కూడా చదువుతూ దేవుని వాక్యం ప్రకారం నడవాలని కోరుతూ ఉన్నాను. తప్పిపోవద్దు, త్రోవ విడవద్దు, దేవునికి దూరం కావద్దు, కుడి ఎడమ తొట్టిల్లిపోవద్దు. దేవుని మార్గంలో ఉందాము. లోకాశలు ఎన్ని పిలిచినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి వాటిని జయించి దేవుని గురి ఎద్దకు పరిగెత్తుదాం. కాబట్టి అటు కృపని దేవుడు మనందరికి దయచేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.